ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ లో న్యూజిలాండ్ ఈ సిరీస్ ని 2-1 డిఫరెన్స్ అయితే గెలవడం జరిగింది. న్యూజిలాండ్ ఈ సిరీస్ ని గెలవడం ద్వారా కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ అవడం జరిగింది. అండ్ ఆ రికార్డ్స్ ఏందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు బుధవారం స్టార్ట్ అవబోతున్న ఈ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ లో ఫస్ట్ టీ20 గురించి ఫుల్ రివ్యూ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. న్యూజిలాండ్ ఈ సిరీస్ గెలిచి కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఇండియాకు వచ్చి ఇండియాలో ఒక ఓడిఐ సిరీస్ గెలిచిందే లేదు. నిన్న ఈ సిరీస్ గెలిచి ఆ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఈ సిరీస్ గెలిచి ఆ రికార్డు బ్రేక్ చేయడం అనేది న్యూజిలాండ్ కి ఎంత గొప్ప, ఇండియాకి కూడా అంతే అవమానం అని చెప్పి చెప్పుకోవాలి మనం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండియా ఇప్పటి వరకు ఇండోర్ లో జరిగిన ఏ ఓడిఐ మ్యాచ్ కూడా ఇప్పటి వరకు ఓడిపోవడం అయితే జరగలేదు. నిన్న న్యూజిలాండ్ ఇండోర్ లో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో గెలిచి ఈ రికార్డ్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇండియా ఇప్పటి వరకు న్యూజిలాండ్ తో జరిగిన ఏ ఓడిఐ సిరీస్ లో కూడా డిసైడర్ మ్యాచ్ లో ఇప్పటి వరకు ఓడిపోవడం అయితే జరగలేదు. నిన్న న్యూజిలాండ్ డిసైడర్ మ్యాచ్ లో గెలిచి ఈ సిరీస్ ని గెలవడంతో ఈ రికార్డ్ కూడా బ్రేక్ అవడం అయితే జరిగింది. సో ఈ విధంగా న్యూజిలాండ్ ఈ సిరీస్ గెలవడంతో కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ అవడం జరిగింది. గైస్, ఇండియా ఈ సిరీస్ ఓడిపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్. ఇదిలా ఉంటే బుధవారం మొదలవుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5 టీ20లలో భాగంగా ఫస్ట్ టీ20 గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి విదర్భ స్టేడియం అయిన నాగ్పూర్ లో అయితే జరగబోతుంది. అండ్ ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే, బేసిక్ గా ఈ పిచ్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్ కి పారాడైస్ లాంటిది. మంచి పేస్, మంచి బౌన్స్ అయితే దొరుకుతుందని చెప్పి తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ పిచ్ ఎక్కువ పేసర్స్ కి హెల్ప్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అలా అని చెప్పి బ్యాటర్స్ కి ఎక్కువ ఉండదని చెప్పి అనుకోకండి. బ్యాటర్స్ కి కూడా వన్స్ సెటిల్ అయితే బ్యాటర్స్ కూడా ఇక్కడ మంచి షాట్స్ అయితే ఆడడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ అసిస్టెంట్ చూపిస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ ఈ పిచ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఎంత ఉందంటే, ఈ పిచ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 149 మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ పిచ్ బ్యాటర్స్ కి కాకుండా బౌలర్స్ కి ఎక్కువ అనుకూలిస్తుందని చెప్పి మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. ఈ పిచ్ లో రీసెంట్ గా జరిగిన 5 మ్యాచ్లు చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 3 సార్లు గెలవడం అయితే జరిగింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 2 సార్లు గెలవడం అయితే జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకుంటే టాస్ అయితే క్రూషియల్ గా మారబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నన్ను అడిగితే మాత్రం టాస్ గెలిచిన టీం ఎవరైనా సరే చేజింగ్ చేయడానికి ఇష్టపడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్ కూడా బాగా అనుకూలిస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ పిచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఎలాంటి రెయిన్ అడ్డంకి అయితే లేదు. ఫుల్ మ్యాచ్ అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం అయితే చూసేచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి రెండు టీంల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ లో మన న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందని చెప్పి చూసుకుంటే, ఓపెనర్స్ గా వచ్చేసి డెవన్ కాన్వే, టిమ్ రాబిన్సన్, వన్ డౌన్ లో వచ్చేసి రచిన్ రవీంద్ర, నెంబర్ 4 లో వచ్చేసి మార్క్ చాపాన్, నెంబర్ 5 లో వచ్చేసి డారిల్ మిచెల్, నెంబర్ 6 లో వచ్చేసి మిచెల్ బ్రేస్వెల్, నెంబర్ 7 లో వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 8 లో వచ్చేసి మైకేల్ శాట్నర్ అయితే వస్తాడు, నెంబర్ 9 లో వచ్చేసి జాక్ ఫోక్స్, నెంబర్ 10 లో కైల్ జెమిసన్, నెంబర్ 11 లో జాకబ్ డఫీ అయితే వస్తారు. అండ్ ఇండియా ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒకసారి చూసుకుంటే, ఓపెనర్స్ గా వచ్చేసి సంజు శాంసన్, అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్ వస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తిలక్ వర్మ ఇంజూరీ అయ్యారు కాబట్టి అతని ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఆడతాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నెంబర్ 5 లో వచ్చేసి శివన్ దుబే ఆడతాడు, నెంబర్ 6 లో వచ్చేసి హార్దిక్ పాండ్యా ఆడతాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నెంబర్ 7 లో వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి ఆడతాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో ఇది గైస్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి గైస్.